విజయ్ తన మద్దతు వచ్చినటువంటి పార్టీ లేఖలతో కూడా ఆయన చేరుకున్నాడు. ఆయన చేరుకొని కాసేపట్లో లోపలికి వెళ్లబోతున్నాడు. ఆయన పార్టీకి సంబంధించి తర్వాత లేఖలు, తర్వాత మద్దతు ఇచ్చినటువంటి పార్టీల లేఖలతో పాటు ఎవరైతే మద్దతు ఇచ్చారో ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నేతలంతా కూడా మొత్తం ఇక్కడ చేరుకున్నారు. వారితో కలిసి కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళడానికి విజయ్ రీచ్ అయ్యాడు. విజయ్ రీచ్డ్ గవర్నర్ ఆఫీస్ కి ఆయన మొత్తం తనకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీ నేతలతో ఐయుఎంఎల్ కావచ్చు, వీసీకే కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వారందరితో కూడా కలిపి లోపలికి వెళ్తున్నారు. కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఏదైతే కోరిందో మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి కన్నా అదనంగా 2 సంఖ్యలు ఉన్నాయి. ఐయుఎంఎల్ పార్టీ కూడా చివరి నిమిషంలో తమకు మద్దతు ఇచ్చిందని ఆ మద్దతు లేఖలన్నింటినీ కూడా గవర్నర్కి ఇస్తారు. సో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నటువంటి గవర్నర్ తనకు కమ్యూనికేషన్ చేస్తారు విజయ్ కి. మొత్తం అంతా కూడా తన ఆఫీస్ సిబ్బందితో కూడా 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొత్తం ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనటువంటి మద్దతు ఉన్నటువంటి మెజార్టీ ఉన్నటువంటి లేఖలన్నింటినీ పరిశీలించిన తర్వాత విజయ్ ఏ డేట్ చెప్తారు, విజయ్ చెప్పే డేట్ ను బట్టి కూడా ఆయన అందుబాటులో ఉంటారా లేదన్నది కూడా చెప్తారు. అయితే కాసేపటి కిందట ఒక 1 అవర్ నుంచి కూడా హైడ్రామా జరుగుతుంది తమిళనాడు గవర్నర్ ఇక్కడికి వచ్చినటువంటి సిపిఎం నేతలకు కానీ సిపిఐ నేతలకు కానీ అవకాశం ఇవ్వకుండా అపాయింట్మెంట్ లేదని వెనక్కి తిరిగి పంపించారు. తర్వాత ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ లో చూసాం. మనం లైవ్ కవరేజ్ చేస్తున్నప్పుడు ఆ సందర్భం మాట్లాడుతున్నప్పుడు కూడా వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, సిపిఎంకి సంబంధించినటువంటి సీనియర్ నేత బేబీ కూడా వచ్చి మాకు తొలుత ఇలా జరిగింది, 6 o'clock అపాయింట్మెంట్ లేదు, మళ్ళీ 6:30కి రమ్మని మధ్యలో ఉండంగానే పంపించేశారని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి నెలకొనింది. సో ఓవరాల్ గా చూస్తే గవర్నర్ తీరు ఆక్షేపణ మొత్తం దేశవ్యాప్తంగా క్షణాల్లో ఫ్లాష్ కావడంతో మళ్ళీ ఆయన వారి మధ్యలో ఉన్న వారందరినీ పిలిపించి తన కేరళ టూర్ క్యాన్సిల్ చేసుకున్నాను, మీరు వచ్చి నన్ను కలవచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి మద్దతు లేఖలు కూడా ఇవ్వాలని అటు విజయ్కి మరి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వామపక్షాల నేతలకు కూడా కబురు పంపడంతో కాసేపట్లో విజయ్ చేరుకున్నారు. ఆయన నివాసం నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ జస్ట్ గవర్నర్ భవన్ కి ఒక 2 నిమిషాల దూరంలో ఉన్నారు. ఎందుకంటే చాలా ట్రాఫిక్ మొత్తం అంతా కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి పరిస్థితి. విజయ్ వస్తున్నారని చెప్పి అనేక మంది అభిమానులు కూడా మన కెమెరామెన్ విశ్వపాల్ ముందుకెళ్తున్నారు, అభిమానులు కూడా గుమ్మిగూడారు. దాంతో పాటు కూడా మొత్తం భారీ ట్రాఫిక్, ఒక్కోసారి వస్తున్నారు ఒకసారి రాలేదని చెప్పి ట్రాఫిక్ పోలీసులు కూడా కన్ఫ్యూజన్ ఉన్నటువంటి నేపథ్యంలో సో గవర్నర్ దగ్గరకు చేరుకోవడానికి మరికొద్ది నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ఆయన తన నివాసం పట్టినపాకం నివాసంలో నుంచి కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత గవర్నర్తో ఎంతసేపు భేటీ అవుతారు, తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంది, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది అటు రాజ్భవన్ నుంచి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మనం చూస్తున్నాం రాజ్భవన్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేస్తున్నారు. విజయ్ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ట్రాఫిక్ రూపంలో చిక్కుకుపోయారు. ఆ తర్వాత టీవీకే పార్టీకి సంబంధించినటువంటి యంగ్స్టర్స్ ఆ తర్వాత విజయ్ని దగ్గర నుంచి చూడడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం రాజ్భవన్ కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి వారంతా కూడా విజయ్ని ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎక్కువగా ఫ్యాన్ బేస్డ్ ఉన్నటువంటి హీరో కనుక యంగ్ యువతకంతా కూడా ఆయన దైవంగా భావిస్తారు కనుక వారంతా ఇక్కడ చేరుకున్నారు. సో రాజ్భవన్ వద్ద మళ్లీ సందడి వాతావరణం నెలకొంది. అంతే స్థాయిలో సెక్యూరిటీ కూడా ఉంది. లోక్ భవన్ లోపలికి వెళ్ళడానికి ఇప్పటికే కొద్దిమంది టీవీకే నేతలంతా వెళ్లిపోయారు. వామపక్షాల నేతలు కూడా రమ్మడంతో వారు కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. విజయ్ కూడా లోపలికి వస్తున్నటువంటి నేపథ్యంలో టైట్ సెక్యూరిటీ చేశారు. బ్యారికేడ్స్ అన్నింటినీ కూడా తొలగించి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సో విజయ్ ప్రభుత్వం ఫామ్ చేయడానికి అవసరమైనటువంటి మెజార్టీ లేఖలన్నింటినీ తీసుకొని గవర్నర్ని కలుస్తారు. ఆ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఆ తర్వాత ప్రమాణ స్వీకార స్థలము, సమయము, తేదీ ఇదంతా కూడా ఆయన గవర్నర్తో డిస్కస్ చేసిన తర్వాతే బయటకు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 6:30కు విజయ్ బృందానికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. 2 రోజుల క్రితమే గవర్నర్ కేరళ టూర్ ఖరారైంది. అయితే దీంతో విజయ్కు అపాయింట్మెంట్ ఎవ్వరూ దక్కదంటూ మొదట ప్రచారం జరిగింది. అయితే కేరళం పర్యటనపై ప్రస్తుతం మనసు మార్చుకున్నారు. గవర్నర్ విజయ్కు అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీల లీడర్స్ ఇప్పటికే లోక్ భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం విజయ్ కూడా లోక్ భవన్కు చేరుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లోనే గవర్నర్ను కలవబోతున్నారు. తనకు మద్దతు ఇస్తున్న పార్టీలకు సంబంధించిన లేఖలను అలాగే సభ్యుల సంఖ్యను గవర్నర్కు వివరించనున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి తీసుకోబోతున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతూ ఉన్నాయి. ఈ సాయంత్రం వరకు అసలు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అన్న మీమాంస కొనసాగింది. వీసీకే పార్టీ ఎంతవరకు మద్దతు తెలుపుతుందన్న ఉత్కంఠ కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే వీసీకే పార్టీ నుంచి మద్దతుకు సంబంధించి ఒక క్లారిటీ రావడంతో ప్రస్తుతం లోక్ భవన్కు చేరుకుంటున్నారు. విజయ్కు మద్దతిచ్చే పార్టీ నేతలందరూ కూడా ప్రస్తుతం లోక్ భవన్కు చేరుకున్నారు. చాలా పరిమిత సంఖ్యలో లోక్ భవన్లోకి నాయకుల్ని అనుమతిస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఇక విజయ్ తన నివాసం నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లోనే లోక్ భవన్కు చేరుకుంటారు. కాసేపట్లోనే గవర్నర్ను కలవబోతున్నారు విజయ్. వీసీకే ఐఎంయుఎల్ మద్దతుతో మొత్తానికి 120కి చేరింది విజయ్ సంఖ్యాబలం. తనకు మద్దతిస్తున్న వారి పేర్లతో కూడిన లేఖను గవర్నర్కి ఇవ్వబోతున్నారు విజయ్. ప్రస్తుతం దానికి సంబంధించిన లైవ్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం లోక్ భవన్కు విజయ్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే గవర్నర్ను కలవబోతున్నారు. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ దినకర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దినకర్, విజయ్ కలవడానికి అపాయింట్మెంట్ తొలుత లేదన్నారు. తర్వాత భారీ సెక్యూరిటీ, భారీ కాన్వాయ్ తో విజయ్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. దాదాపు విజయ్ అపాయింట్మెంట్ కోరి కూడా చాలా సమయం అయింది. అయినా కానీ గవర్నర్ ముందస్తు కార్యక్రమాల వల్ల తాను కలవలేనని చెప్పారు. మళ్ళీ అది దేశవ్యాప్తంగా ఫ్లాష్ కావడం, గవర్నర్ తీరుపైన ఆక్షేపణ రావడంతో మళ్ళీ తిరిగి రమ్మని చెప్పారు. సో లోపలికి వాహనాలన్నీ క్యూ కట్టుతున్నాయి. విజయ్తో పాటు వామపక్ష పార్టీకి సంబంధించిన నేతలు వెళ్లారు. విజయ్తో పాటు పోలీస్ సెక్యూరిటీ వాహనాలు కూడా ఉన్నాయి. నిన్న ఉదయం వరకు కూడా విజయ్కు కేటాయించినటువంటి వాహనాలు, సెక్యూరిటీ అంతా ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించారు. యుఐఎంఎల్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన నేతల్ని కూడా లోపలికి తీసుకెళ్లారు. సో విజయ్తో పాటు మొత్తం అంతా కూడా నేతలంతా వెళ్లారు. ఎవరైతే మద్దతు ఇచ్చారో ఆ మద్దతు ఇచ్చినటువంటి లేఖలతో సహా తీసుకెళ్లారు. ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు చెక్ చేసి లోపలికి పంపించినటువంటి పరిస్థితి. సిపిఐ సంబంధించినటువంటి వారు ఉన్నారు, సిపిఎం సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. కాసేపటి కిందట ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో గానీ సిపిఎం నేతలు చెప్పారు. ఆ తర్వాత బేబీ కూడా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీతో మాట్లాడారు. మొదట తనను రమ్మన్నారు, తర్వాత తిరిగి పంపించారు. మళ్ళీ ఇప్పుడు 6:30కు రమ్మన్నారని చెప్పి వారు ఎన్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు అందరూ కూడా తాము మద్దతు ఇస్తున్నటువంటి లేఖలను తీసుకొని విజయ్ దగ్గర ఒక సెట్ ఉంది. ఆయా పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ప్రూఫ్ తో గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు. వామపక్షాలతో సహా, కాంగ్రెస్ పార్టీ నేతలతో సహా, సివికే పార్టీ నేతలతో సహా, ఆ తర్వాత ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగల్ తో సహా వీసీకే నేతలు కూడా అంతా కూడా మొత్తం లోపలికి వెళ్లారు. గవర్నర్ ని కలుస్తారు. గవర్నర్ ని కలిసి మద్దతు ఇవ్వడానికి కూడా వారంతా సిద్దమవుతున్నారు. కాసేపట్లో గవర్నర్ లోపలికి వెళ్లి ఆయన ఛాంబర్ లో కలుస్తారు. కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తాము సిద్ధంగా ఉన్నామని, తమను పిలవాలని చెప్పి కూడా గవర్నర్ ని కోరుతారు. గవర్నర్ ని కోరిన తర్వాత దానికి సంబంధించినటువంటి డేట్ ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో, ప్రమాణ స్వీకారంతో పాటు కూడా వేదిక సమయం కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. గవర్నర్ నుంచి ఎలాంటి సంకేతాలు వస్తాయి, గవర్నర్ దీనికి సంబంధించి ఏం చెప్తారు, ఆ తర్వాత తన కార్యాలయంతో మొత్తం అంతా తను కన్విన్స్ అయి ఆ తర్వాత తను సాటిస్ఫై అయిన తర్వాత పంపిస్తాను, మీకు కబురు పంపుతానని చెప్తాడా, లేకపోతే ఈ 2-3 రోజుల ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి డేట్లు ఏమైనా చెప్తాడా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి డేట్ల పైన మాత్రం ప్రభుత్వం అధికారికంగా, గవర్నర్ కార్యాలయం అధికారికంగా ఇచ్చిన తర్వాతనే దాన్ని పరిగణించాల్సిందిగా మనం చూడాలి. ఎందుకంటే గత 5వ తారీఖు నుంచి కూడా ఇదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. డేట్లకు సంబంధించి మొదట 11వ తారీఖు అన్నారు, మళ్ళా 7వ తారీఖు అన్నారు, మళ్ళా ఆ తర్వాత ఇవాళ ఉదయం అనుకున్నారు. మళ్ళా కూడా డేట్లు గవర్నర్ యొక్క అనుకూలత లేకపోవడంతో ఇది పూర్తిగా నంబర్ సంఖ్య ప్రాబ్లం మూలంగా కూడా గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రద్దు చేసినట్టుగా కూడా చేశారు. సో ఓవరాల్ గా చూస్తే ఇక్కడ గవర్నర్ ను కలవడానికి వెళ్ళినటువంటి పార్టీ నేతలతో ఆయన ఏం మాట్లాడతారు, ఎలాంటి కమ్యూనికేషన్ చేస్తారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. లోక్ భవన్ లోపలికి మొత్తం అంతా కూడా కేవలం అనుమతించిన పార్టీలే వెళ్లాలని చెప్పి స్పష్టంగా వెళ్లడంతో ఇక్కడి నుంచి లెఫ్ట్ పార్టీలు తర్వాత నేతలంతా కూడా వెళ్లారు భోగి. సో గవర్నర్ నుంచి ఎలాంటి కబురు వస్తుంది, గవర్నర్ కార్యాలయం విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎలాంటి తీపి కబురు విజయ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ కి, అభిమానులకు చెప్తుందన్నది వెయిట్ చేయాలి. దీనికి ఇంకొక అరగంట నుంచి 45 నిమిషాల సమయం పట్టే